హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ మార్గంలో రోడ్డు విస్తరణ పనులు వివాదాస్పదంగా మారాయి. రోడ్డు విస్తరణ పేరిట దాదాపు 300కు పైగా చెట్లను నరికివేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఉన్న పచ్చని చెట్లను రీలికోట్ చేయలేదని విమర్శిస్తున్నారు. కొంతమంది కమర్షియల్ భవనాలకు అడ్డుగా రావడం వల్లే చెట్లను తొలగిస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. కేపీహెచ్బీ టు హైటెక్ సిటీ మార్గంలో దాదాపు వందలాది చెట్ల తొలగింపు వివాదాస్పదంగా మారింది. రోడ్డు విస్తరణ పనుల కోసము రాత్రికి రాత్రే సదరు కాంట్రాక్టర్ చెట్లన్నీ కూడా తొలగించడం మీద మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇటు అధికారుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో చెప్పండి, గతంలో ఏమో అటువైపు ఉన్నటువంటి మార్గంలో దాదాపు 250 చెట్లను తొలగించారు. ప్రస్తుతం ఇటు ఎలా చూస్తారు, ఏం చెప్తారు? యాక్చువల్గా ప్రభుత్వం ఎట్లా నిమ్మకినట్టుంది. ఒక వీళ్ళనేమో చెట్లు పెట్టాలి, చెట్ల పరిరక్షించాలనుకుంటారు. రోడ్డు వెంటనే సాగుతోని ఇతర బిల్డింగ్లకు వెంటిలేషన్ కావాలి, వెలివేషన్ కావాలని చూపించుకుంటూ చెట్లను నరకడం జరుగుతుంది. సుమారు 250 నుండి 300 చెట్లు నరికారు. వేరే ఎంక్వైరీ వాళ్ళు చేస్తే లేదండి మేము 99 చెట్లు నరికామన్నట్టు ఒక ఏదో సాగు చెప్తున్నారు. అవి ఎక్కడ రీలోకేట్ చేసినా అసలు రీలోకేట్ ఎక్కడ చేశారు ఏంటి ఇంతవరకు దానికి ఎవరికి తెలియజేసింది. 250 నుండి 300 చెట్లు నరికేట ముందు దానికి పర్మిషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడిగితే లేదండి మాకు తెలియదు అంటున్నారు. డీసీ గారిని అడిగితే డీసీ గారు మాకు తెలియదని రోడ్ వైండింగ్ వాళ్ళు కాంట్రాక్టర్ ఏమైనా చేశారేమన్నా అంటే ప్రభుత్వంలోనే సమన్వయ లోపం లోపిస్తుంది. కాబట్టి ఇలాంటి చర్య రాదు. ఎందుకంటే గడిచిన సంవత్సరం కిందనే సేమ్ ఇష్యూ అవుతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇంకో వీళ్ళని సస్పెండ్ చేయించారు. ఎందుకంటే మేము కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళినందుకు వాళ్ళు ఇది కూడా ఇంటర్నల్ లోలోపేయంగా మాట్లాడుకొని వాళ్ళు ఓన్లీ కాంట్రాక్టర్లు చిల్లర డబ్బులకు ఆ చెట్ల అమ్మి ఆ కల్ప అమ్మిన డబ్బుల గురించి కక్కుతుపడి రోడ్ రీలోకేట్ చేయకుండా వాళ్ళు ఈ కట్టెలు అమ్ముకునే వాళ్ళకు చెట్లను అమ్మడం జరుగుతుంది. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని చేస్తాము. ఈ హైరైజ్ బిల్డింగ్స్ వాళ్ళకు అక్కడ ఉన్న వ్యాపారులకు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నాకు తప్ప ఈ రోడ్ వైండింగ్ అనేది సాకు. వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళతో కుమ్మక్కయ్య బిల్డింగ్ వాళ్ళతో లబ్ధి పొందాలని వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళతోనే ఈ చెట్టు నరికించే కార్యక్రమం చేస్తారు. అవసరమైన ట్రిమ్మింగ్ చేసి చేసుకోవచ్చండి. మీరు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎంత లాభం చూడండి చెట్టు. అది చూడండి, అలాంటి చెట్లు 250 చెట్లు నరకంటే అలాంటి చెట్లు పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంత పెద్దగా వచ్చి అంత ఆక్సిజన్ ఇవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించాలి మనం. కాబట్టి దీనికి బాధ్యత వహించి ఎవరికైనా సరే కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. దీనివల్ల పబ్లిక్ ఆక్సిజన్ కానీ ఇక్కడ వర్షాలు లేకపోవడం కానీ చాలా నష్టం జరుగుతుంది. ప్రభుత్వం చెట్లు పెంచాల్సిన టైంలో చెట్లని నరుక్కుంటూ పోతూ ఈ వర్షాలు రాకుండా ఇంకొకటి ఇక్కడ ఆక్సిజన్ లేకుండా ఈ వెహికల్స్ నడుస్తుంటాయి, ఆ పొగ కాలుష్యం ఇవన్నిటిని చెట్లు నివారిస్తాయి. ఈ ఏరియాలో బిజినెస్ కోసం వాళ్ళు చెట్లు కొట్టేయడం చాలా సిగ్గుసేటు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఈ చెట్లు నరికేయడము, ఇళ్ళు కూల్చేయడము, చెరువులు కబ్జాలు చేయడము ఇలాంటి దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పనికొస్తుంది. కొంచెం గ్రీన్ సిటీ మన హైదరాబాద్ సిటీ బాగా డెవలప్ కావాలంటే చెట్లు బాగా పెంచుకుంటే చాలా బాగుంటుంది. చెట్ల వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి కాబట్టి చెట్లను రక్షించుకోవాలని మేము ఇక్కడ బీజేపీ తరఫుగా పోరాటం చేస్తున్నాం. ఈ పొల్యూషన్ వల్లనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంతకు ముందు కూడా అట్లే చేశారు. ఈ బిల్డింగ్లు ఎవరైతే కడుతున్నారో, ఈ అపార్ట్మెంట్స్ కడుతున్నారో మొత్తం కబ్జాదారులు. ఒక్కళ్ళు కూడా ఇక్కడ నుంచి ఇంత పాతపురంలో చాలా మంది ఉండే ఇప్పుడు దాకా ఎవరు కట్టలేరు. ఎవరైనా వాళ్ళ బిల్డింగ్లకి వాళ్ళ అపార్ట్మెంట్లకి చెట్లు అడ్డం వస్తున్నాయని చెట్లు కట్టడం కరెక్ట్ రాంగ్. ఇది ఇంతకు ముందు కూడా కంప్లీట్ రైజ్ చేసినాము. వీళ్ళ రాజకీయం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వీళ్ళ కబ్జాదారులు వీళ్ళు మొత్తము ఈ రోడ్ల మీద పడి, ఇల్లుల మీద పడి, బావుల మీద పడి, చెరువుల మీద పడి, చెట్ల మీద పడి చాలా అంటే చాలా పాపం తాగుతుంది. ఈ పొల్యూషన్ వల్ల చాలా మంది ప్రాబ్లం అవుతుంది. దీనికి కంపల్సరీ చర్యలు తీసుకుంటారు చట్టపరంగా కోరుకుంటున్నాను. ఆక్సిజన్ కరువైపోతుంది. సో పచ్చటి వాతావరణాన్ని, ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని పండించేటటువంటి దాదాపు 20-30 ఏళ్లుగా ఉన్నటువంటి చెట్లను నరికివేయడం మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పూర్తిగా మండిపడుతున్నాడు. సదరు ఎవరైతే నిర్లక్ష్యంగా వహించారో ఈ చెట్లను నరికివేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్.